అనగనగా ఒక అడవి. చీకటి పడుతుంది. చెట్ల కొమ్మలు భయంకరంగా గాలికి ఊగుతున్నాయి. ఆ అడవిలో ఒక చోట కుంతీదేవి తన 5 కొడుకులతో కలిసి అలసిపోయి నిద్రపోతుంది. కానీ ఒక్కడు మాత్రం మేల్కొని ఉన్నాడు. ఆయనే భీముడు. తన చేతిలో గద పట్టుకొని కంటికి రెప్పవేయకుండా తన తల్లిని, అన్నదమ్ములను కాపాడుతున్నాడు. భీముడు అంటే కేవలం గదాయుద్ధం చేసే వీరుడు కాదు, తన కుటుంబానికి ఆయన ఒక ధైర్యం. ఒకసారి దుర్యోధనుడు కుట్ర చేసి పాండవులను చంపడానికి ఒక లక్క ఇంటిని కట్టించాడు. అర్ధరాత్రి ఆ ఇంటికి నిప్పు పెట్టారు. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కంగారు పడ్డారు. ఇప్పుడు భీముడు ఏమాత్రం భయపడలేదు. తన తల్లిని, ద్రౌపదిని భుజం మీద ఎక్కించుకున్నాడు. 2 తమ్ములను చంకలో పెట్టుకున్నాడు. మరో 2 చేతులతో పట్టుకొని ఆ మంటల మధ్యలో స్వరంగం నుండి పరిగెడుతూ అందరినీ ప్రాణాలతో బయటపడేశాడు. మరోసారి ఏకచక్రాపురంలో ఉన్నప్పుడు ఆ ఊరి ప్రజలను వేధిస్తున్న బకాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి తానే స్వయంగా వెళ్ళాడు. తన బలంతో ఆ రాక్షసుని అంతం చేసి ఆ ఊరి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేశాడు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి అవమానం జరిగితే భీముడు వంటవాడి వేషంలో ఉన్నా సరే అతి బలవంతుడైన కీచకుని చంపి ఆమె గౌరవాన్ని కాపాడాడు. మహాభారతంలో భీముడంటే కేవలం గదాయుద్ధం మాత్రమే కాదు, పాండవ కుటుంబానికి ఆయన ఒక రక్షణ కవచం. అర్జునుడు అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తే భీముడు తన అపారమైన భుజబలంతో ఆపదల్లో ఉన్న తన కుటుంబాన్ని ఎన్నోసార్లు ప్రాణాలకు తెగించి కాపాడాడు. అందుకే పాండవులందరికీ భీముడంటే ఒక కొండంత ధైర్యం.